ఒక్కొక్క మహిళకి 18,000 రూపాయలు చొప్పున 2 సంవత్సరాలు 3,000 రూపాయలు బాకీ ఉన్నది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 3,000 రూపాయలు గుర్తిస్తామని చెప్పారు. 10-30 లక్షల మంది 52,000 రూపాయలు ఆయన బాకీ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు నిరుద్యోగులకి జిఎస్టీ అకౌంట్ పెట్టి నేను చెప్పి గతంలో వైఎస్సీపీ ఉండగా 10,000 మందికి మిగతా వాటిని క్యాన్సిల్ చేసి ఒక 6,000 మందిని కలిపి 16,000 మందికి డిఎస్సీ ఇచ్చారని గొప్పలు చెప్పినటువంటి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నటువంటి ఏ క్వశ్చన్కి కూడా ఆన్సర్ చేసుకోవడం. ఈరోజు నిరుద్యోగులకి అక్రమ మార్గంలో ఇవ్వాల్సినటువంటి ఉద్యోగాలను కూడా మరి బంధుప్రీతితో పార్టీ ప్రీతితో డబ్బు మీద మమకారంతో మరి నిజంగా కావలసినటువంటి వాళ్ళకి అన్యాయం చేసి ఈరోజు వాళ్ళకి బిఎస్సీ ఉద్యోగాలు. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేస్తాను, నేను సంపద సృష్టిస్తానని చెప్పాడు. సంపద సృష్టించేది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 3,50,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలు అప్పు చేసి 3 లక్షల కోట్ల రూపాయలు ప్రజలకే సంక్షేమ కార్యక్రమాల ద్వారా అందిస్తే ఓకే గగ్గోలు పెట్టినటువంటి ప్రభుత్వం ఈరోజు 3,50,000 కోట్ల రూపాయల పైన ఈ 2 సంవత్సరాల్లో అప్పులు చేసి అంతా కూడా ఆ కాంట్రాక్టు ఈ కాంట్రాక్టు ఈ వర్క్ ఆ వర్క్ అని చెప్పి ప్రజల సొమ్ముని లూటీ చేసి దోచుకునేటువంటి కార్యక్రమం మరి చంద్రబాబు చేస్తున్నాడు. సంపద నేను సృష్టిస్తానని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. సంపద నేనుగా సృష్టించడం, సంపద సృష్టించడం అంటే పిల్లల్ని ఎక్కువ మందిని ఎవరికంటే వాడు ఎక్కువ సంపద సృష్టించాడు. కాబట్టి మీరే మీ సంపదను మీరు సృష్టించుకోండి. మీ ఇద్దరం చేతకాని వాళ్ళు మాకేమి సంపద సృష్టించలేదు, ఒక్కొక్కరిని సృష్టించాం. మీరు 4గురిని 5గురిని 10 మందిని మీరు సృష్టించుకోమని చెప్పి మనకి చంద్రబాబు నాయుడు సంపద చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మా పార్టీని వంటల పార్టీ అని చెప్పి చంద్రబాబు, లోకేష్, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళతోనూ ఆయన ఎల్లో మీడియాతో అవును జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ గొడ్డల పార్టీ లాగా కనపడుతుంది. అది గొడ్డల మామూలు గొడ్డలు కాదు, పరశురాముడి గొడ్డలే. గతంలో మనం చూసిన చరిత్ర గొడ్డలు ఎవరి దగ్గర ఉండేది? శివుడి దగ్గర ఉండేది. శివుడి చేతిలో కూడా ఉంటుంది. ప్రతి మన శివుడికి పూజ చేసే వాళ్ళకి తెలుస్తుంది. శివుడి చేతిలో ఒక చేతిలో గొడ్డలు ఉంటుంది, 2 దుర్గామాత చేతిలో విఘ్నేశ్వరుడి చేతిలో గొడ్డలు ఉంటుంది. ఆ గొడ్డల్ని తపస్సు చేస్తే పరశురాముడికి ఇచ్చారు. ఆ పరశురాముడు ఆ గొడ్డలతో ఆ రోజు ఉన్నటువంటి రాజుల్ని చంద్రబాబు లాగా మతం వ్యక్తి ముందు కలిసి ప్రజలను హింసించేటువంటి రాజులు పరశురాముడు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గొడ్డలతో సంబంధం లేకుండా ఈ రాష్ట్ర ప్రజలు 2029లో పరశురాముడి గొడ్డలు జగన్మోహన్ రెడ్డి గారు కట్టించబోతున్నారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ గొడ్డలతో మీ పార్టీని, మీ అవినీతి సామ్రాజ్యాన్ని, మీ రాజకీయ జీవితాలని తెగనరికి భూమిలో పరశురాముడిలాగా పార్టీ పెడతాడు. డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి గొడ్డల పార్టీ లాగా జగన్మోహన్ రెడ్డి గారి తీసుకోవడం లాగా మీకు కనబడతాడు. దాంట్లో తప్పులేదు. మీ కర్మ, మీరు చేసినటువంటి పాపాలకి, మీరు చేస్తున్నటువంటి అబద్ధాలకి, మీరు చేస్తున్నటువంటి 420 కార్యక్రమాలకి డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు మీ గొడ్డల్లా కనపడుతున్నారు. మీకు మీడియాకి అది పరశురాముడి గొడ్డలు తప్పకుండా పరశురాముడి గొడ్డలి 2029లో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు చేర్పిస్తారు. ఆ ప్రజలు ఇచ్చినటువంటి గొడ్డలతో మీ అవినీతి సామ్రాజ్యాన్ని పోకటి వెళ్తున్నారు.